వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మనము ఇందుర్తి గ్రామంలో ఈ సభ నిర్వహించుకుంటున్నాం. దీనికి పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారికి స్వాగతం తెలుపుతూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి నమస్కారం తెలియజేస్తున్నాను. సో మనము తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఇందుర్తి ఈ ద్వారా కూడా అన్ని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఇందుర్తి బ్రాంచ్ ద్వారా మనము సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి వివిధ రకాల పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అందులో ముఖ్యంగా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, దీనిలో జీరో అకౌంట్స్ ఓపెన్ చేస్తామండి. ఎవరైతే కనీసం ఖాతా తెరవలేని వాళ్ళ స్థితిలో ఉన్న వాళ్ళు కూడా, ఇంతకుముందు మనకి మినిమం బ్యాలెన్స్ తోటి అకౌంట్ తెరుస్తుండే, సో ఖాతా తెరవలేని వాళ్ళు అంటే బ్యాంకుకి రానటువంటి వాళ్ళు కూడా బ్యాంకు సేవలు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం ఇది. సో ఇందులో దాదాపు మన ఇందుర్తి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్క కస్టమర్ కి మేము జన్ధన్ ఖాతా ఓపెన్ చేసినాము. తద్వారా ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన అని 2015లో భారత ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అండ్ పెన్షన్ స్కీమ్స్ ని మేము ప్రతి ఒక్కరికి అందజేసినాము. అందులో నేను ఈ స్కీమ్స్ గురించి మీకు వివరంగా చెప్తాను. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అనే ఈ స్కీమ్ లో ప్రస్తుతము 436 రూపాయల వార్షిక ప్రీమియం తోటి మనము సభ్యులుగా చేరాలి. సో దీనివల్ల వచ్చే లాభం ఏమంటే, ఒక వ్యక్తి ఏ రకంగా మరణించినా, ఈ స్కీమ్ లో చేరినటువంటి వ్యక్తి ఏ రకంగా మరణించినా మనకి 2 లక్షల జీవిత బీమా అనేది వర్తిస్తుంది. చూడండి, ఒక కుటుంబ పెద్దను, ఒక కుటుంబంలో ఒక మనిషిని మనం కోల్పోయినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. కానీ ఆ కుటుంబానికి ఈ అమౌంట్ అనేది ఎంతో కొంత ఆర్థికంగా చేయూతనిస్తుంది, ఏ రకంగానైనా పనికి వస్తుంది. సో ఇందులో సభ్యులుగా చేరాలంటే ఈ స్కీమ్, ఈ ఇన్సూరెన్స్ పథకం మీకు వర్తించాలంటే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసులో ఉండి బ్యాంకు ఖాతా గానీ పోస్ట్ ఆఫీస్ ఖాతా గానీ ఉండాలి. అంటే బ్యాంకు ద్వారా గానీ పోస్ట్ ఆఫీస్ ద్వారా గానీ మనము ఖాతా కలిగి ఉండి ఈ స్కీమ్ లో జాయిన్ కావచ్చు. దీనికి కావాల్సింది సంవత్సరానికి 436 రూపాయల సభ్యత్వ రుసుము. ఇంకోటి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఇది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ కల్పిస్తుందండి. అంటే ఏ రకమైన ప్రమాద బారిన పడి ఒక వ్యక్తి మరణించినా, లేకుంటే శాశ్వతంగా అంగవైకల్యం కలిగి మంచాన పడ్డ తన పనులు తాను చేసుకోలేని పరిస్థితులలో ఇందులో ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. ఒకవేళ ఈ స్కీమ్ లో వ్యక్తి మరణిస్తే 2 లక్షల రూపాయలు, శాశ్వత అంగవైకల్యం జరిగితే 1 లక్ష రూపాయల బీమా సౌకర్యం కలిగి ఉంటుంది. ఇది చూడండి, ఈ 2 ఇన్సూరెన్స్ పథకాల్లో జాయిన్ అయ్యారు అనుకోండి, 436 ప్లస్ 20 రూపాయలతోటి మొత్తం 456 రూపాయలు ప్రీమియం చెల్లించి ఈ 2 పథకాలలో జాయిన్ అయితే ఒక వ్యక్తి యాక్సిడెంటల్ గా చనిపోతే 4 లక్షల రూపాయల బీమా కవరేజ్ వస్తుంది, లేదంటే సాధారణంగా చనిపోతే 2 లక్షల బీమా కవరేజ్ వస్తుంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో చేరాలి అంటే వ్యక్తికి 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు ఉండి బ్యాంకు ఖాతా గానీ పోస్ట్ ఆఫీస్ ఖాతా గానీ కలిగి ఉండాలి. సో మేము ఇందుర్తి మనకు బ్యాంక్ ఇక్కడ అందుబాటులో ఉంది కనుక మేము దాదాపు ప్రతి ఒక్కరికి చెప్పి చేయించినాము. ఇంకెవరైనా మిగిలిపోతే దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది మన భారత ప్రభుత్వము గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి చేత ప్రారంభించినటువంటి స్కీమ్ కనుక ఇది చాలా లబ్ధిదాయకము, ఉపయోగం కనుక ప్రతి ఒక్కరూ జాయిన్ కావాలండి. ఒక ఇంట్లో 4 ఉంటే 4, 5 ఉంటే 5. ఈ ఏజ్ గ్రూప్ మనకి ఏదైతే లిమిటేషన్ ఉన్నదో, ఏజ్ లిమిటేషన్, దానిలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు, ప్రతి కస్టమరు ఖాతా తీసుకొని ఈ ఇన్సూరెన్స్ స్కీమ్స్ లో జాయిన్ కావాలని చెప్పి కోరుకుంటున్నా. ఇంకెవరికైనా ఇన్సూరెన్స్ స్కీమ్స్ జాయిన్ కాని వాళ్ళు ఉంటే మా దగ్గర ఇప్పుడు ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి, మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తాము, జాయిన్ కావచ్చు. 3వ స్కీమ్ ఏమంటే ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన. ఈ అటల్ పెన్షన్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? జనరల్ గా సంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళు, అంటే రెగ్యులర్ గా మంత్లీ ఇంత జీతం వస్తుంది అని చెప్పుకునే వాళ్ళకి పెన్షన్ ఉంటుందండి. మరి అసంఘటిత రంగాల్లో పనిచేసే వాళ్ళకి, అంటే కూలి చేసుకునే వాళ్ళకి, పని చేసుకుంటేనే పైసలు వస్తాయి, లేకపోతే రావు, నాకు నెలకి ఇంత వస్తాయని చెప్పుకోలేడు ఎక్కడ. సో అలాంటి వాళ్ళకి కూడా పెన్షన్ ఉండాలి అనే ఒక సదుద్దేశంతో మరి అటల్ పెన్షన్ స్కీమ్ అనేది ప్రారంభించబడ్డది. ఇందులో 5 రకాల పెన్షన్స్ ఉంది. 1000, 2000, 3000, 4000, 5000 రూపాయల పెన్షన్ అండి.
సో ఇది 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న వాళ్ళు ఇందులో జాయిన్ కావచ్చు. సో ఇది మనం సెల్ఫ్ కాంట్రిబ్యూటెడ్ పెన్షన్ స్కీమ్. అంటే మనము కొంత ఇప్పటి నుంచే కొంత మొత్తము ఈ స్కీమ్ లో జాయిన్ అయి కడితే తర్వాత మనకి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత 1000, 2000, 3000, 4000, 5000 ఎంత మనం నిర్ణయించుకొని దానికి అమౌంట్ కడతామో దాని ప్రకారము పెన్షన్ వస్తుంది. ఇందులో ఒక కట్టిన వ్యక్తికి మాత్రమే పెన్షన్ కాదండి, కట్టిన వ్యక్తి మరణించిన తర్వాత తన జీవిత భాగస్వామికి కూడా పెన్షన్ వస్తుంది అంతే మొత్తంలో. ఎప్పటి వరకు? జీవిత భాగస్వామి మరణించినంత వరకు. తరువాత మనం కట్టినటువంటి ప్రీమియాన్ని బట్టి 1,70,000, 3,40,000 అట్లా 8,50,000 రూపాయల కార్పస్ ఫండ్ కూడా వస్తుంది. దీనిలో ఉన్న ముఖ్య ఉపయోగం ఇది. ఇంకా మనము తెలంగాణ గ్రామీణ బ్యాంక్ తరపున ఇంకా మనము అమలు చేస్తున్నటువంటి పథకాలు మహిళా ముద్రా యోజన ఇస్తున్నాం. పిఎం మహిళా ముద్రా యోజన అందరు తీసుకున్నారు కదా. ఇక్కడ 25,000 రూపాయలు మహిళా గ్రూప్ లో ఉండి మహిళా గ్రూప్ లో 3 సంవత్సరాల నుంచి లోన్ తీసుకున్న వాళ్ళకి 25,000 రూపాయలు ఇండివిజువల్ గా ఇచ్చేస్తున్నామండి. ఇంకోటి రీసెంట్ గా ప్రవేశపెట్టినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన పథకం ఏమంటే విశ్వకర్మ యోజన. మీకు అందరికీ చాలా మందికి తెలుసో తెలీదో, ఇక్కడ ఇందులో పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ అనేది నూతనంగా ప్రారంభించబడ్డది. ఇందులో చేనేత పనులు చేసుకునే వాళ్ళు, చేతి వృత్తుల వాళ్ళు ఉంటారు కదా, మంగలి, చాకలి, గోల్డ్ స్మిత్, కుమ్మరి, కమ్మరి, ఇలాంటి చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి 3 లక్షల వరకు లోన్ ఇస్తున్నాము. ఇందులో పడే వడ్డీ ఎంత అంటే 5% మాత్రమే. మిగతా అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఇంట్రెస్ట్ సబ్సిడీ వస్తుంది. మనము బయట వడ్డీలకు తెచ్చుకుంటే, బయట అమౌంట్ తెచ్చుకుంటే ఎక్కువ వడ్డీ అవుతుంది. మనం పిఎం విశ్వకర్మ యోజన కింద లోన్ ని ఉపయోగించుకుంటే కేవలం సంవత్సరానికి 1,05,000 రూపాయలు మాత్రమే కడతాం. మిగతాదంతా మనకి బ్యాంక్ ఖాతాలో భారత ప్రభుత్వము సబ్సిడీ ద్వారా అందిస్తుందండి. సో ఇటువంటి పథకాలన్నిటినీ వినియోగించుకొని కస్టమర్లు ఆర్థికంగా నిలదొక్కుని వారి యొక్క జీవితాలని ఆనందమయం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు. రమేష్ గారు మీరు చాలా బాగా చెప్పారు. మాకేంటంటే మా భాషలో చెప్తే అర్థమవుతుంది, మీ భాషలో చెప్తే మాకు అర్థం కాదు. అవునా కదమ్మా? అర్థమైందా సార్ చెప్పింది? మంచిగా స్కీమ్స్ అవి మీరు చేసినారు, అది చేయని వాళ్ళు చేస్తారు కదా. ఇవన్నీ నరేంద్ర మోడీ ప్రభుత్వము, ఆయన పేదోడు కాబట్టి, ఆయన పేదరికం నుంచి వచ్చింది కాబట్టి, పేదోళ్ళ కష్టాలు తెలిసి కాబట్టి, పేదోళ్ళ బతుకులు బాగుండాలని చెప్పి ఇట్లా పేదోళ్ళ కోసం ఇచ్చిన స్కీమ్స్ చాలా మందికి తెలియదమ్మా. తెలియకపోవడం వల్లనే చాలా మంది స్కీమ్స్ ను ఉపయోగించుకోవట్లేరు, కొంతమంది స్కీమ్స్ లో జాయిన్ అయితే లేరు. కాబట్టి దాని ఉద్దేశంతోనే ఇంతమంది వారు చెప్పినట్టు దేశవ్యాప్తంగా కూడా ఇట్లా సమావేశాలు పెడుతున్నాం. దేనికోసం పెడుతున్నాం అంటే మోడీ గారు ఇచ్చే సంక్షేమ ఫలాలు పేదలకు అందుతున్నాయా లేవా, వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటున్నారా లేదా అని చెప్పించి తెలుసుకోవడానికి, వాళ్ళకి చెప్పడానికి మాత్రమే ఇది పెడుతున్నాం. ఎవరన్నా తెలియకుంటే దాన్ని వినియోగించుకోకుంటే ఇక్కడనే దరఖాస్తులు ఇస్తారు. ఇప్పుడు రమేష్ గారు చెప్పారు జీవన్ జ్యోతి బీమా ఎంత కట్టాలమ్మా? 436 రూపాయలు కట్టాలి, అంతేనా కదా? ఇంకోటి సురక్ష బీమా యోజన ఎంత కట్టాలి? 20. ఎంత? 450 రూపాయలు అనుకో, రెండు కలిపి. రోజంత రూపాయిన్నర కూడా కాదు, రూపాయిన్నర. రోజు ₹1 తీసి గల్ల పెట్టితే చాలు, పెద్ద ముచ్చట కాదు కదా. వేస్తే ఏమవుతుంది అంటే మీరందరూ 100 సంవత్సరాలు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యంతో మంచి అన్ని కష్టాలు తొలగిపోయి ప్రశాంతంగా బతకాలని చెప్పి నేను కోరుకుంటున్నాము. కానీ ఇలా నేను కరీంనగర్ నుంచి బయలుదేరినా, ఇంట్లో నుంచి బయలుదేరినా, మళ్ళీ ఇంటికి పోతాను గ్యారెంటీ ఉందా? నేను ఏ మనిషికి గ్యారెంటీ లేదు, అవునా కాదా? నా మీద నా కుటుంబం ఆధారపడినది. ఉన్నప్పుడు ఏం చేయాలి? బతుకున్నప్పుడు ఏం చేసిండో తెలియదు, ఏం చేసినా చచ్చిపోయినాక గుర్తుగిని ఏం చేసిండు కుటుంబానికి ఏమైనా చేసిండు అంటే భార్య కూడా తిడుతుంది. 11 రోజులు ఏడుస్తారు, 11 రోజుల తర్వాత ఈయన ఏం పెట్టిపోయింది మాకు అంటారు. అన్నారా? కనీసం రూపాయి ఇచ్చిపోయిందా అంటారు. అన్నారా? కాబట్టి అప్పటి యాక్సిడెంట్ అయిందమ్మా, యాక్సిడెంట్ అయితే 8 మంది చనిపోయారు.
8 మంది చనిపోతే దాని ముగ్గురికి 15 రోజుల తర్వాత 4 లక్షల రూపాయలు పడ్డాయి. వాళ్ళ భర్త గట్టిపోయాడు, పాప వాళ్ళ భార్యకి తెలియదు. ఆ ఊరు గిట్నే మా అక్క లెక్క సర్పంచ్ ఉన్నాడు అక్కడ. సర్పంచ్ ఏం చేసిండు, ఆ 8 మంది చనిపోతే 8 మందిది సస్పెండ్ సర్టిఫికేట్ ధృవీకరణ పత్రాలు తీసుకుపోయి బ్యాంక్ లో ఎంక్వైరీ చేస్తే దానిలో నలుగురు ఏం చేశారంటే గ్రామీణ జీవన్ జ్యోతి బీమా సురక్ష బీమా యోజన పైసలు సంవత్సరానికి 450 రూపాయలు కట్టిరాట. కడితే ఎంత వచ్చినాయి ఒక్కొక్కరికి? 4 లక్షల రూపాయలు. ఆధారమా కదా? మనకు ఆధారమే కదా, కట్టాలా లేదా? కట్టం. ఆ మిగతా ఏమనుకున్నారు, ఫస్ట్ కట్టమంటే 8 మంది 4 కట్టారు, 4 కట్టలే. కట్టమంటే హేకి మోడీకి ఏం తెలుసు, బట్టి మా పైసలు కూస్తాను అనుకోలేదా? ఇది అయినాక అప్పుడు అరే కట్టకపోతురా అనుకుంటారు. అవునా కదా? కట్టాలమ్మా. మనం మంచి జరగాలని కోరుకుంటాం, చెడు జరిగితే కూడా అది మన కుటుంబానికి ఏదో రకంగా ఆధారం ఉండే విధంగా మనం చూడాలి తప్ప దీన్ని రోజు ఒక్క రూపాయిన్నర పెద్ద అయ్యేది అయిపోయేది. ఛాయ్ కూడా వస్తారు. ఛాయ్ వస్తుందా రూపాయికి? అసలు ఛాయ్ కూడా వస్తలేదు. పిల్లలకు రూపాయితో రూపాయలు నాకు 10 రూపాయలు అంటున్నారు. కానీ గల్లపెట్ట తీసుకోవాలి, రోజు పిల్లల పేరు మీద పేరు అనుకో రోజు రూపాయిన్నర వేస్తే ఇలా 2 ఇన్సూరెన్స్ స్కీమ్స్ మనకు ఉపయోగపడతాయి. పెన్షన్ యోజన అయిపోయాడు, ఇవాళ అటల్ పెన్షన్ యోజన. ఉద్యోగం అయిపోయిన తర్వాత ఆ ఉద్యోగికి ఆధారం ఏది? పెన్షనే కదా. మీకు ఉందా? ఏం లేదు కదా. మీకు కూడా ఒక వయసు వచ్చినాక అట్లా వచ్చాక ఇంటికి భారం ఎత్తున్నారు, ఇబ్బంది పడుతున్నారనే ఉద్యోగస్తులకు ఏ విధంగా పెన్షన్ వస్తుందో మీకు కూడా మీరు కట్టే అమౌంట్ బట్టి వాళ్ళ 1000 రూపాయలు, 2000, 3000, 4000, 5000 నెలకు 5000 రూపాయల వరకు ఇచ్చే పెన్షన్ స్కీమ్ ను నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. రేపు కొంచెం పెద్ద గనక కాళ్ళు లేవకన్నా ఇలా కూడా తీసుకుపోయి ఏం చేస్తారు? తీసుకుపోయి మిమ్మల్ని ఏడేస్తారు, వృద్ధాశ్రమాలు ఇస్తారు. పోతారు అడిగి మరి. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అక్కడ ఒక ఉన్నాడు మాకు తెలిసినానే, అమెరికా చదువుకుంటాడు. పాపం అమెరికా చదువుకుంటాడు. వాళ్ళ నాన్న చనిపోయాడు. వాళ్ళ నాన్న చనిపోతే ఇక్కడికి వచ్చిండు. 12 రోజులు చచ్చిపోయిన రోజు రాలే, అంత్యక్రియలో రాలే. ఎందుకంటే చాలా బిజీ ఉంటాడట ఆయన. టికెట్ దొరకలేదంటే ఏమో అనుకోవచ్చు, ఉద్యోగం ఉంటేంది పీక్తేంది నాన్నకంటే ఎక్కువనా? నా ఉద్యోగం నాకు లీవ్ దొరకలే అని చెప్పి రాలే. వాళ్ళ తమ్ముడు వచ్చి అగ్గిపెట్టిండు. పట్టినాక 5 రోజులకు వచ్చేయండు. 5 రోజులకు వచ్చి స్టైల్గా వచ్చిండు, పోయిండు. 12 రోజులు కానీ పీకిండు. నాకు 1 నెల రోజుల తర్వాత ఫోన్ చేసిండు. ఫోన్ చేసి అమ్మ ఎక్కడ ఉంది రానా, ఈయన చాలా బిజీ కదరా, అందుకే తీసుకుపోయి అమ్మని అనాథాశ్రమం వేసేసానని చెప్పాడు. రేపు ఏమిట్లుంటో తెలియదు, ఇలాంటి పరిస్థితి మంచిగా లేదు. అందుకే రేపు పెన్షన్ పైసలు మనకు ఉపయోగపడతాయి. దానికోసమనే ఈ అటల్ పెన్షన్ ఇవన్నీ మన కోసం, పేదల కోసం. ఇవి ఇంకా డబ్బు ఉన్న వాళ్ళకి 5000, 2000 ముఖ్యం. వాళ్ళకన్నా 4 లక్షలు అవసరం పడతాయి. వాళ్ళకన్నా 4 లక్షలు ఒక్కరోజు దావతి కాదు వాళ్ళకు. మన పేదల కోసమే ఇది. ఇలా మీరు 0 అకౌంట్ ఓపెన్ చేశారు. అంతకుముందు బ్యాంక్ వేరే ఎప్పుడైనా మీరు మిమ్మల్ని రానిద్దురా? మీరు బ్యాంకు ఖాతా తెరవాలంటే 5000 డిపాజిట్ చేయాలి. మళ్ళా మనం చూసి మన బట్టలు చూస్తారు ఫస్ట్ వాళ్ళు. ఈయనకు బ్యాంకు ఖాతా తెరిచి అర్హత ఉందా అంటారు. ఒకప్పుడు అందరూ రాకపోదురా. మళ్ళీ బ్యాంకు ఖాతా తెరవాలంటే 5000 రూపాయలు, 10,000 రూపాయలు కట్టాలి. వాళ్ళు చెప్పింది 2 బ్యాంకు ఖాతా ఉన్న వాళ్ళు మీకు షూట్ పెట్టాలి. వాళ్ళు పెట్టారు. నువ్వు బ్యాంక్ దగ్గర పైసలు కొడతా నాకు కొడతా వాళ్ళు షూట్ కూడా పెట్టారు. వాళ్ళు పెడతారా? ఇవాళ మిమ్మల్ని షూట్ అడిగిర్రా, పైసలు అడిగిర్రా? మీరు బ్యాంకు ఖాతా తెరిచారు. తెరిస్తే ఇప్పుడు కిసాన్ సమ్మాన్ అనేది పైసలు వస్తున్నాయి అందరికి. టక్కన ఏడబడుతున్నాయి, బ్యాంకులో పడుతున్నాయి. గ్యాస్ సబ్సిడీ ఏడబడుతుంది, బ్యాంకులో పడుతుంది. ఒక ఆయన అన్నాడు, పెద్ద మనిషి, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి పేదలకు 1 రూపాయి పంపిస్తే పేదోళ్ళ చేతికి వచ్చేసరికి 15 పైసలు వస్తాయట, 20 పైసలు వస్తాయి, 80 పైసలు మధ్యలో దొప్పుతున్నారు. మరి లీడర్లు ఏం చేస్తాం మేము? కొంత బ్రోకర్లు ఏం చేస్తారు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రైతు కిసాన్ సమ్మాన్ అనేది ఇచ్చాడు. సంవత్సరానికి 6000 రూపాయలు ఇస్తాడు. మాలాంటి వాళ్ళకి ఇచ్చి, లీడర్లకు ఇచ్చి, లేకపోతే ఇంకో మధ్యధరలకు ఇచ్చి 6000 రూపాయలుగా అమ్మకి ఇచ్చి రాపో అంటే మధ్యలో ఎంతమంది దొరుకుతారు? 1000 లాస్ట్కి 500 వస్తాయి మీకు. అవునా కదా? ఇప్పుడు డైరెక్ట్ మీ అకౌంట్ లో వేస్తున్నాడు. నేను మొన్న వేనా ఒక ఊరికి పోతే కంకులు కలుస్తుంది ఆమె.
కంకులు కాల్స్తే బయట బోర్డు పెట్టుకున్నది. పైసలు తీసుకోండి సార్, గూగుల్ ఫోన్ పే అయ్యి అంటుంది ఆమె. ఫోన్ పే అయ్యి చూడు అంటుంది ఆమె. కిరాణా షాప్ పోతే కూడా లేదు ఫోన్ పే అంటున్నాడు. కిరాయి తీసుకుంటే కూడా నో క్యాష్, ఓన్లీ ఏది ఫోన్ పే. ఇది దీనికోసమే 01 కానీ ఈ స్కీమ్స్ అన్ని మీకోసమమ్మా. చాలా మందికి తెలియకపోవడం వలన దీన్ని ఉపయోగించుకోవట్లేరు. దాంతోపాటు నాకెందుకు లేరు, మనకు కష్టం వస్తే ఆపద వస్తేనే మళ్ళీ ఇవన్నీ గుర్తొస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీకోసం ఏర్పాటు చేసే స్కీమ్స్ కాబట్టి మీరు అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటారు కదా, మేమైనాం మేము మంచిగా ఉంటే చాలనుకోవద్దు. మీరేం చేయాలి, ఇంకా కొంతమందికి చెప్పాలి. నేను నెలకు సంవత్సరానికి 450 రూపాయలు కడుతున్నది, ఈ లాభం మీదట, మీరు కూడా కట్టురు అని చెప్పి మీరు కూడా 10 మందితో స్కీమ్ చేయించాలి. చేయిస్తే మీకు కూడా న్యాయం జరుగుతుంది. అర్థమైంది కదమ్మా? చలో నెక్స్ట్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఈ ఒక్కటి గుర్తొచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఇన్ని రకాలటువంటి పథకాలను ప్రవేశపెట్టి అందరికీ చేరువవ్వాలన్న ఉద్దేశంతో ఎన్నో రకాల కార్యక్రమాలు ఎన్నో రకాల ద్వారా తెలియజేస్తోంది. ఈ సభ సందర్భంగా నా రిక్వెస్ట్ ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లకి కూడా ఏదైనా ఒక గ్రామం తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ సార్ చెప్పినట్లుగా ఇందాక సురక్ష బీమా యోజన గాని జీవన జ్యోతి బీమా యోజన గాని తీసుకున్నటువంటి, అంటే అర్హత ఉన్న వాళ్ళు ఎంతమంది లిస్ట్, అందులో ఎంతమంది తీసుకున్నారు, ఎంతమంది తీసుకోలేదు, అది ఒకటి లెక్కలాగా గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా గాని వార్డు మెంబర్ల ద్వారా గాని ఇంకొక రకంగా మీకు ఎలా వీలైతే అలా ఒక ఎలిజిబిలిటీలో ఉండి తీసుకొని వాళ్ళు ఎవరున్నారో లిస్టు తీసుకొని మీ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళ బ్యాంకులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళందరినీ కూడా ఆ కార్యక్రమాలలో వాటిట్లో అయ్యేటట్లుగా చూస్తారు. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఒకవేళ ఇంకా బీదవాళ్లు ఉంటారు, 20 రూపాయలు 436 456 రూపాయలు కూడా కట్టలేని వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందుర్తి గ్రామంలో 456 రూపాయలు కూడా కట్టలేక తీసుకోని వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు అనుకుందాం. ఆ 100 మంది ఒకవేళ 4500 అవుతుందేమో, ఆ 4500కి ఏదో ఒక ఎన్జిఓ ద్వారానో ఏదో ఒక దాత ద్వారానో డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ దగ్గర నుంచో లేకపోతే ఇంకొక రకంగానో వాళ్ళ అకౌంట్లలో పైసలు వేసేటట్లుగా మేము చూస్తాం. ఎవరికైతే కట్టలేకుండా ఉన్న వాళ్ళందరికీ కూడా మేము అడుగుతాం. ఇప్పుడు 4500 ఇందుర్తి గ్రామానికి ఇవ్వాలి, సో 5000 రూపాయలు కావాలి అన్నప్పుడు మేము డిస్ట్రిక్ట్ ఆఫీసులు అంతా తలా 100 రూపాయలు వేసుకునైనా సరే మేము ఇస్తాం. వాళ్ళకి ఆ బెనిఫిట్ కలుగుతుంది. అటువంటి అప్పుడు నా ఇందుర్తి గ్రామంలో అందరూ ఈ స్కీమ్ లో ఉన్నాము, శాట్యురేషన్ మోడ్ అంటే ఒక పథకం ఏదైనా ఉంటే అది మొత్తానికి కూడా లబ్ధి కలిగి ఉన్నారు అనేటువంటి అవకాశాన్ని మనందరం కలిసికట్టుగా చేస్తే అవుతుంది. ఎనీ స్కీమ్ తీసుకోండి. ఇప్పుడు ఇందా చెప్పారు విశ్వకర్మ గురించి, చేతి వృత్తుల వాళ్ళకి విశ్వకర్మ దాని గురించి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో రోజుకి 500 రూపాయలు ఇస్తారు. ట్రైనింగ్ అయిన తర్వాత 15,000 రూపాయలు పనిముట్లు ఇస్తారు. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది. ప్లస్ 5% కు మాత్రమే వడ్డీ ఇస్తుంది. మీరు బ్యాంకులో ఒక్కొక్క రకమైన ఇంట్రెస్ట్ తీసుకుంటారు. ఎస్బీఐలోకి వెళితే 12% అనొచ్చు, ప్రైవేట్ బ్యాంకులకు వెళితే 16% అనొచ్చు. ఆ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ఏదైతే ఉందో, అంటే 16%కి 5% మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో దానిని గవర్నమెంట్ పే చేస్తుంది బ్యాంకులకి. సో మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో అర్థమవుతుంది కదా. కాబట్టి ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా ప్రతి మన గ్రామం, అంటే మన గ్రామం యొక్క అభివృద్ధి మన చేతుల్లోనే ఉంది. సో మనందరం కలిసికట్టుగా ఏదైనా కార్యక్రమాన్ని 100% మా గ్రామంలో లబ్ధి పొందారని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇంతవరకు దాకా మనము గౌరవ ఎంపీ గారు మాట్లాడే ముందు కూడా రాకముందు కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. సరే, అందులో కొంతమంది ముఖ్యంగా పిఎంఎఫ్ఎంఈ కింద లబ్ధి పొందినటువంటి వారు మౌనిక గాని ఉన్నారామా? రామా మౌనిక లేదా సుగుణమ్మ, వెలుపల సుగుణమ్మ దా, ఇంతకుముందు మంచిగా చెప్పిన ఒకసారి మళ్ళా ఒకసారి రా తల్లి.
నేర్చుకోవచ్చు మనం. అట్లాగే రమ ఉన్నారా? గట్టు రమ తల్లి. అంటే మనము సంఘాలు పెట్టుకున్నాము, సంఘాలతో పాటుగా బ్యాంకు అని, బ్యాంకే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్యక్రమాలే కానీ ఇవన్నీ మిగతా వారు తెలియాలంటే మీ ద్వారా తెలియాలి. మేము చెప్పిన దానికన్నా మీరు ఇంకా అనుభవించి తీరుతున్నారు కాబట్టి మీ ద్వారా ఇంకా మంచిగా ముందుకెళ్తారు. తాతల్లి. మేము బ్యాంకు నుండి 10 లక్షలు తీసుకున్నాము. బ్యాంకు నుండి 10 లక్షలు తీసుకున్నాము. నా పేరు సుగుణ వేల్పుల. 10 లక్షలు తీసుకున్నాము. అందులో నేను ఒక ఆమె తీసుకోపోతే 2 లక్షలు తీసుకొని నేను బర్రెలు కొనుక్కున్నాను. బర్రెలు కొనుక్కొని కేంద్రంకు వస్తాను. నెలకు 4,500 5,000 వస్తుంది. అందులో నేను డెవలప్మెంట్ బాగుంది. అప్పుడు మహిళా సంఘాలు తెలియదు కాక బాగోలేకుండే. ఇప్పుడు మహిళా సంఘాలలో పైసలు తీసుకున్నాం కాబట్టి డెవలప్ అయింది. థ్యాంక్ యూ అమ్మా. కిరణ్ నరా? కిరణ్ హలో, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. నా పేరు కిరణ్. పిఎంఓపి స్కీమ్ కింద మేము ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం 35% సబ్సిడీతోని 2.5 లక్షల లోన్ తీసుకున్నాను. 35% సబ్సిడీతోని. ఇది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ శ్రీ రాజరాజేశ్వర ఇండస్ట్రీస్ అని మురుమురా ఫ్యాక్టరీ నేను ఓపెన్ చేశాను. అందులో 3 రకాల ఐటమ్స్ నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఇందులో నాకు స్కీమ్ గురించి తెలిసిన తర్వాత మహిళా గ్రూప్ వాళ్ళ నుండి, ఇంకా బ్యాంకు వాళ్ళ నుండి ప్రతి ఒక్కరితోని మంచి సహకారం లభించింది. ఎక్కడ కానీ నాకు పేపర్ వర్క్ కానీ ప్రతిదీ చాలా సింపుల్ గా, ఈజీ అండ్ ప్రాసెస్ లో నాకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ ప్రాసెస్ కంప్లీట్ చేశారు. విదిన్ 1.5 మంత్ లో నాకు లోన్ శాంక్షన్ అయిపోయి నేను ఆల్రెడీ 2 months నుండి నా మెషిన్ రన్ చేస్తున్నా, ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ. తెచ్చినవా? ఏమైనా తెస్తే తీసుకురా. ఓకే, ఒక్కసారి ఇంతకుముందు స్కీమ్ లో గురించి చెప్పినా కదా, గౌరవ ఎంపీ గారు కూడా చెప్పారు కదా, మన ఊళ్ళోనే ఆ స్కీమ్ కింద బెనిఫిట్ అయినటువంటి, లబ్ధి పొందినటువంటి ఒక అమ్మ ఉన్నది. అమ్మ మంగ, అప్పాల మంగ ఉన్నారా ఇక్కడ? తాతల్లి. వీళ్ళ భర్త ఏం పేరు? ఏం పేరమ్మా? మీకేం లాభం జరిగింది? ఏ స్కీమ్ కింద మీరు కట్టారు? ఏ లాభం జరిగింది చెప్పాలి ఒకసారి. చెప్తారా? 436 రూపాయలు చనిపోయింది. ఇక ఆరోగ్యం బాగాలేదు. హార్ట్ ప్రాబ్లం. 2 లక్షలు వచ్చింది. ఒక 6 నెలలు ఒకటే కిస్తీ కట్టింది సార్. ఒకటే సారే చేసింది. ఇక సార్కి చెప్పుడే, మోడీకి చెప్పుడే, అందరు చెప్పుడే. చూసిరు కదా, అంటే చెప్పడం కాదు, ఇలా జరిగింది. ఇది ఒక్క నిమిషం ఆగవా మంగవా, ఒక్క నిమిషం. सर एक्चुअली इनका केस में 6 month बिफोर फोर्सली मैं उसको समझा के करे నేను చేసిన ఆయనకి అసంక్రాకి మీరు చేసుకొని క్రాప్ లోన్ కోసం రెన్యువల్ కోసం వచ్చిన నేను ఫోర్స్ గా చేసినా మీరు చేయాలి అని చేసిన. 6 నెలల తర్వాత హార్ట్ అటాక్ గాని ఇద్దరికి ఒక రోజులో శంకరాయ और అప్పల రవీందర్ రవీందర్ సేమ్ డే బోత్ ఆర్ డిసీజ్డ్, చనిపోయినారు. ఇద్దరికి నేను ఇన్సూరెన్స్ చేసిన, ఇద్దరికి బీమా వచ్చింది 2 లక్షలు. దీనికోసం బాగా మందికి ఏముంటది, మేనేజర్ గారు అన్ని కోసం ఇన్సూరెన్స్ చెప్తున్నాం. నేను ఓన్లీ మీ బెనిఫిట్ కోసం చేస్తున్నాం. మీకు తెలియలేదు. ఇప్పుడు 2-3% అనేది రాజు, ఆయన ఇంటి పేరు ఏముంటే తెలియదు. ఓ అటాక్ అయింది కదా వారం ముందు, ఆయన ఇన్సూరెన్స్ లేదు, ఆయనకి ఏం రాలేదు. దీనికోసం అందరికి కన్నం రాజు కాబట్టి ఆయన బ్యాంకుకి రావడం లేదు, ఆయనకు కమ్యూనికేషన్ లేదు. దీనికోసం మీకు ఊర్లో బ్యాంక్ ఉంటే దయచేసి అందరికి బ్యాంక్ తోటి సంబంధం ఉండాలి, జీరో ఖాతా ఉండాలి, ఇన్సూరెన్స్ చేసుకోండి. మీకు 436 రూపాయలు బీమా ఉంటే మీ ఫ్యామిలీ కోసం ఇది ఫాయిదా ఉంటుంది. సెంటర్ గవర్నమెంట్ ఇస్తుంది, లేకపోతే బయటకి మార్కెట్ లో 436 రూపాయలు 2 లక్షకి బీమా దొరకట్లేదు. దయచేసి సెంటర్ గవర్నమెంట్ కి స్కీమ్ ఉంటుంది, రిక్వెస్ట్ చేస్తున్నా మీరు యూజ్ చేసుకోండి. మీ ఊర్లో బ్యాంక్ ఉన్నాయి. 100% 18 నుంచి 50 సంవత్సరాల వాళ్ళకి అందరికీ కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉండాలి.
ఓకే, థ్యాంక్ యూ. అమ్మాయి కదా ఎందరు పిల్లలు తల్లి మీకు? వాళ్ళు ఏమంటారు ఇప్పుడు పైసలు వచ్చిన తర్వాత? గ్రాచారం మంచిలేకపోయినా కూడా ఆ ఆపదలో ఆదుకున్నది అనేటువంటి ఒక సంతృప్తి అయితే ఉందా? ఒక్కసారి మనం మేనేజర్ గారికి సార్ అంటే ఇక్కడ మేనేజర్ గారికి ఒక చిన్న షాలో ఇద్దాం సార్. ఆ పై చేసేస్తారు మన మేనేజర్ గారు. మన గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేయాల్సిందిగా కోరుతూ గౌరవ పార్లమెంట్ సభ్యుల చేతి మీదుగా చిన్న సత్కారం. आप इतना दिल से करना पूरा काम. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తర్వాత మనం కొంచెం హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా మేడం సాజిదా మేడం మాట్లాడతారు. ఒకసారి మాట్లాడిన తర్వాత బెనిఫిషరీ తోటి మాట్లాడతాం. ఈరోజు వికసిత్ భారత్ యోజన సంకల్ప యాత్ర ప్రోగ్రామంకి మన సభాధ్యక్షులు సర్పంచ్ గారికి, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఎంపీ గారు బండి సంజయ్ గారికి, అలాగే ఎంపీపీ గారికి, మండల్ లెవెల్ ఆఫీసర్ ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, అట్లాగే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ గాని, పంచాయత్ ఆఫీసర్స్ గాని, పాత్రికేయులు, ఈ విలేజ్ లో ఉండే మహిళలకి మరియు మెన్స్ అందరికీ కూడా నమస్కారములు. నేను డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్, నా పేరు సాజిదా ఆథరి. ప్రోగ్రామ్ ఆఫీసర్ గా ఈ ప్రోగ్రామ్ కి నన్ను పంపించడం జరిగింది డిఎండిహెచ్ఓ గారు. మామూలుగా ముందు ఒకప్పుడు విలేజ్ లో ఒక ఏఎన్ఎం సిస్టర్ ఉండేవారు. ఇప్పుడు నేషనల్ హెల్త్ మిషన్ అనేది నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్ గా మన నేషనల్ లెవెల్లో ఈ భాగంగా ఎన్హెచ్ఎం లో భాగంగా ఏం చేశారంటే ఇప్పుడు ఇంకొక ఏఎన్ఎం ని కూడా ఆమెకు తోడుగా ఇవ్వడం జరిగింది. అలాగే 1000 మంది పాపులేషన్ కి ఒక ఆశా కార్యకర్త, అంటే ఆ 1000 మంది పాపులేషన్ అంటే ఆ పాపులేషన్ లోనే ఈమె ఉంటుంది. ఆ 1000 మంది జనాభాలోనే వాళ్ళ ఇల్లు ఉండడం జరుగుతుంది. ఆ 1000 మంది లోపల ఎంతమంది డెలివరీ అవుతున్నారు, ఎవరు ప్రెగ్నెంట్, ఎవరు టీబీ పేషెంట్లు ఉన్నారు, మరియు ఎవరెవరికి ఎలాంటి జబ్బులు ఉన్నాయి, ఏమవుతుంది అనేది వెంటనే ఆమె ఏ రాత్రి అయినా కానీ స్పందించే అవకాశం ఉంది. మరి చాలా మంచి ఆలోచనతోని ఇలాంటి వీళ్లను పెట్టడం జరిగింది. ఆ 1000 మందిలో ఏ అర్ధరాత్రి మరి ఆశమ్మ మాకు ఇట్లా సడన్ గా ఈమెకు హార్ట్ అటాక్ వచ్చింది, ఈ సడన్ గా ఇట్లా అయింది, ఏం చెయ్యాలి అని అంటే వెంటనే తను ఏ హాస్పిటల్ కి తీసుకెళ్ళండి అనేసి అంబులెన్స్ 108 కి ఫోన్ చేసి వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అట్లాగే నేషనల్ ప్రోగ్రామ్స్ చాలా, నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ అవుతుంది, లెప్రసీ కంట్రోల్ ప్రోగ్రామ్ అయితే ఏంటి, మనకు మెయిన్ గా ఇప్పుడు పల్స్ పోలియో ఉండేది. ఒకప్పుడు బాగా పోలియో చుక్కలు వేసేవాళ్ళు. సంవత్సరానికి 2 విడతలుగా పోలియో చుక్కలు వేస్తున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి పోలియో చుక్కలు వేయట్లేదు, బంద్ అయిపోయింది. అంటే పోలియో రహిత సమాజం కూడా మన సెంట్రల్ టీము చాలా పకడ్బందీగా ఈ ప్రోగ్రాం జరిపించి పోలియో రహిత సమాజంగా స్థాపించడం కూడా జరిగింది. ఇప్పుడు ఒక్క పోలియో కేసు కూడా లేదు. ఒకప్పుడు కుంటుకుంటూ నడిచే వాళ్ళు పోలియో చుక్కలు వేయనంత వరకు. ఇప్పుడు అసలు ఎక్కడ చూద్దామంటే కూడా పోలియో వాళ్ళు ఎవరు లేరు. అలాగే టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్, ఒక టీబీ పేషెంట్ మందులు వాడాలి అంటే బయట నీకు కనీసం చాలా ఖర్చు అవుతుంది. 10,000, 15,000, 20,000 దాకా ఖర్చు కూడా వస్తుంది. అలాంటి ఖర్చు రాకుండా గవర్నమెంట్ ఏం చేస్తుంది, నేషనల్ లెవెల్లో టీబీకి వాళ్ళకి అంత ఖర్చు రాకుండా గవర్నమెంట్ మందులు సరఫరా చేసి ఆశానే ఇంటికి వెళ్లి వాళ్ళకి మందులు తినిపించడం, వేసుకుంటున్నారా లేదా చూసుకోవడం, గృహ సందర్శనం చేసి వాళ్ళని ప్రతిసారి ఎప్పుడెప్పుడు వేసుకోవాలి, ఏంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అట్లాగే డీబీటీ కూడా ఉంది. వాళ్ళకి ప్రతి నెల 500 రూపాయలు ఇచ్చి మంచి భోజనము, ఫ్రూట్స్ అట్లా తీసుకోవాల్సిందిగా చెప్తున్నారు. వాళ్ళకి బ్యాంకులోకి డైరెక్ట్ గా డబ్బులు వేయడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే నేషనల్ గా మనకు నేషనల్ ప్రోగ్రామ్ లో ఒక స్కీమ్ గా ఆరోగ్య బీమా పథకం ఒకటి ఉంది. దాంట్లో సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఎవరికైనా బిలో పావర్టీ ఉండే వాళ్ళకి ఆరోగ్యం బాగా లేకుండా ఏ హాస్పిటల్ గాని మన ఇక్కడే కాదు వేరే స్టేట్ లోకి వెళ్లారు వాళ్ళు, మన స్టేట్ లో మన ఇక్కడ ఈ ఊర్లో కాకుండా వేరే ఊరికి వేరే రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా గానీ
సడన్ గా వాళ్ళకు ఆరోగ్యం బాగలేదు అంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఈ బీమా పథకం కింద 5 లక్షల రూపాయల వరకు వాళ్ళకి గవర్నమెంటే భరిస్తుంది. అది ఆ సంవత్సరానికి 5 లక్షల వరకు. అది మనకు ఎవరు మన ఆరోగ్య మిత్ర చెప్తారు. అందరికీ నమస్కారము. వికసిత్ వెరీ గుడ్, వెరీ గుడ్. కూర్చో. మీరందరూ వ్యాక్సిన్ తీసుకున్నారమ్మా? తీసుకున్నారా? దాని పైసలు కట్టిరు కదా? కట్లే? ఎందుకు ఫ్రీ ఇచ్చిరేది? ఫ్రీ ఇచ్చిరా? నిజం చెప్పుర్రి. ఎన్ని వ్యాక్సిన్ తీసుకున్నారు? 2 రోజులు 3 పైసలు కట్టలే కదా? ఒక్క వ్యాక్సిన్ ఎంత ఉంటుంది? 1500, 1000 రూపాయలు, 2000, 5000, 20000 కూడా అమ్ముకున్నారా? మరి 20000 పెట్టేదంటే మీరు తీసుకుందరా? 2000 పెట్టేదంటే తీసుకుందరా? ఎంతమంది కళ్ళ ముందు ఎంతమంది చచ్చిపోయారు? భర్త కళ్ళ ముందు భార్య చచ్చిపోయింది, భార్య కళ్ళ ముందు పిల్లలు చచ్చిపోయారు. కనీసం చూద్దామంటలేదు, ముట్టుకుందామంటలేదు. అనాథ శవాలకు తీసుకుపోయి వాళ్ళు పెట్టారు. అవును కదా? ఇది చూస్తే కానీ నరేంద్ర మోడీ గారు ఏం చేశారు? డబ్బున్నోడు ఎక్కడో పెద్ద పెద్ద హాస్పిటల్కి ఇంజక్షన్ తీసుకుంటారు, వ్యాక్సిన్ తీసుకుంటాడు. కానీ పేదోళ్ళు ఎట్లా బతకాలి? చచ్చిపోయిన దానిలో అంత పేదోళ్ళు చచ్చిపోయారు. డబ్బును చచ్చిపోయారు అనుకో, వాళ్ళు కూడా చచ్చిపోవాలి. ఎందుకు అనుకుంటాం మనం? కాబట్టి పేదోళ్ళు బతకాలని చెప్పి ఏం చేసిండు? అందరికీ ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చాడు మోడీ గారు. ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వకుంటే ఎవరైనా తీసుకోకూడదు. ఇలా ఇందులో మీటింగ్ కూడా 5 రోజులకి ఇంతమంది ఉంటున్నాం కాదు, అన్నాం కదా? ఫ్రీ వ్యాక్సిన్ వచ్చింది కదా. ఇప్పుడు మేడం చెప్పినట్టు టీబీ పేషెంట్, అంతకుముందు టీబీ పేషెంట్ అందరు ఏం కాదు. టీబీ పేషెంట్లకు పాప ఆశా వర్కర్లు మనందరము కోవిడ్ అప్పుడు అందరం ఇంట్లో పడుకున్నాం, అవును కదా? పాపం వాళ్ళ కూడా కుటుంబాలున్నాయి. వాళ్ళ కుటుంబాలను పక్కకు పెట్టి ఎవ్వరు ఫోన్ చేసినా కోవిడ్ టెస్టులు చేసిర్రు. ఏ టెస్ట్ అంటే ఆ టెస్ట్ చేసి చాలా మందిని కాపాడింది ఆశా వర్కర్లు. గొప్ప వృత్తి వాళ్ళు, చాలా గొప్పలు వాళ్ళను. శానిటేషన్ సిబ్బంది వాళ్ళు కూడా చాలా గొప్పలు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇలా టీబీ పేషెంట్లకు కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమైన ఫుడ్ తినాలని చెప్పి ఫుడ్ ఇస్తున్నారు. ఆశా వర్కర్లు ఇంటికి పోయి టాబ్లెట్స్ ఇస్తున్నారు. వాళ్ళకు నెలకు ఎన్ని పైసలు ఇస్తున్నారు? 500 రూపాయలు. ఏం కట్టకుండానే 500 రూపాయలు ఇస్తున్నారు. ఇట్లా చాలా మందికి తగ్గింది, ధైర్యంతోనే తగ్గింది. ఇంకోటి ఆయుష్మాన్ భారత్. ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ఏంటంటే ఇవాళ కాలు ఇరిగితే గవర్నమెంట్ హాస్పిటల్ వేరే హాస్పిటల్ పోతే ఎంత ఖర్చు వస్తుంది? ఎంత వస్తుంది? లక్షన్ని చిన్న హాస్పిటల్ లక్షలు, పెద్ద హాస్పిటల్ అయితే వాళ్ళు మళ్ళీ కొంచెం కాలు ఇంకో కొంచెం వంకరమైంది అంటారు. అది చక్కగా కావాలంటే ఇంకో 1,00,000 అంటారు, అవునా కదా? ఇవాళ ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ఏంటంటే మీరు ఆ కార్డు తీసుకుంటే 5 లక్షల రూపాయల విలువ చేసేటువంటి వైద్యం అన్ని ఉంటాయి. ఏ హాస్పిటల్ వేసుకోవాలి, ఏమేం వైద్యానికి ఆ లిస్ట్ లో ఉన్నదో అది మీకు అందరికి ఇస్తారు. ఈ ఆయుష్మాన్ భారత్ మీకు ఏం లేదు, కార్డు తీసుకోవడమే. ఆ కార్డు ఎప్పుడు పర్సనల్ పెట్టుకోవాలి. మీరు ఢిల్లీ పోయిననుకో మీ చుట్టాలు, ఇంతకుముందు కార్డులు పనిచేయలే. ఇంతకుముందు కార్డుకి తెలంగాణలో పనిచేస్తాయి. తెలంగాణ దారితే మనం ఎవరు దేకరు. మన భాష వాళ్ళకి రాదు, వాళ్ళ భాష మనకు రాదు. ఈ కార్డు వెళ్తుంది అందరు. ఇప్పుడు ఈ కార్డు పట్టుకొని ముంబైలో చుట్టాలు ఉంటారు, తప్పిపోయి కాలు ఇరుగుతుంది. అలా పడితే ఏం చేయాలి? మళ్ళీ అక్కడి నుంచి కాలం అవుతారు, ఇంటికి మళ్ళీ కాలం అవుతారు, బస్ వేసి పంపుతారు, ఎవరు తెలుసు. కానీ వీడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఈ కార్డు ఉంటే ఏంటంటే ముంబైలో ఏమైనా రోగం వచ్చినా కూడా అక్కడే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఢిల్లీకి పోయినా కూడా పనిచేస్తుంది. ఏ రాష్ట్రానికి పోయినా కూడా ఈ కార్డు పనిచేస్తుంది. అక్కడ మీకు ఏమి ఇబ్బంది వచ్చినా కూడా, అనారోగ్య సమస్యలు ఏవచ్చినా కూడా ఈ 5 లక్షల కార్డు తీసుకపోతే మీరు అక్కడ హాస్పిటల్ తీసుకుపోయి ఇది ఆయుష్మాన్ భారత్ కార్డ్ అనగానే వాళ్ళే పిలుస్తారు, మీకు వైద్యం చేసి పంపుతారు. ఇంతకుముందు అట్లా లేకుండా ఇంతకుముందు ఇక్కడనే పనిచేస్తుండే, అవునా కదా? ఇది ఎంతమంది తీసుకున్నారు? ఎంతమంది తీసుకున్నారు? ఆబా కార్డు ఎవరిది ఎంతమంది తీసుకున్నారు కదా? ఉన్నాయా పోయినాయా?
మీరు ఏడికైనా కార్డు మీద పెట్టుకోవాలి, ఏడికైనా కార్డు పెట్టుకోవాలి. కార్డు పెట్టుకోకుండా పనిచేయదు. 5 లక్షల రూపాయలు విలువ చేసే కార్డు అది. అర్థమైంది కదమ్మా? చాలు. ఒక పోషవాక్ సార్, ఇంతకుముందు సార్ ఒక మాట అన్నారు, మనకి ఏదన్నా వస్తే బీమార్ వస్తే ముఖ్యంగా ప్రధానంగా దగ్గు అంటే ఏదో భయపడతారు, అందులో ఇంకా టీబీ అంటే ఇంకా భయపడతారు. టీబీ ముట్టుకుంటే ఏమైనా అవుతుందా? పోషవాక్ ఏమైతుంది? చెప్పు, నీకేమైంది? నాకు టీబీ వచ్చింది సార్. వచ్చిందా? వచ్చింది. ఎంత తగ్గింది? 6 నెలలు మందులు ఆడుకున్నా. ఎవరు తీసుకుపోయింది దవాఖానకు? ఆశావర్గం. ఆశావర్కర్. ఏది ఆశావర్కర్? మీ ఆశావర్కర్ కోడలు అక్కడ. ఇంకేమి ఇచ్చారు? మందులు ఇచ్చారు. మందులు ఆడుకున్న 6 నెలల దాకా. తిండి 500 వేసారు. నెలకు 500 వేసారు. ఎవరు వేసారు? సర్కారు. మోడీ. మంచిగా అయినావా? మంచిగా అయినా సార్. ఇక గట్లనే సావాలేవా? దగ్గు అయితే లేదు కదా? లేదు. దగ్గు మొత్తం పోయింది కదా? పోయింది. అంటే టీబీ లేదని అట్లే లేదు. దీన్ని బట్టి టీబీ లేదు. టీబీ క్యూరేబుల్, టీబీ నయమయ్యేటువంటి వ్యాధి. ఓకే. సో ఆశా వర్కర్ కు మన ఏం పేరు పోషవకి ఇద్దరికి కలిపి ఒక శాలువ కప్పుతామా? మీ కోడలే కదా ఆశా వర్కర్. ఇక్కడ కొంచెం సార్ దగ్గర మంచిగా ఎల్లకాలం ఇంకో 100 ఏళ్ళు బతకాలి నువ్వు. ఫోటో తీయండి. మీరందరూ చేసిన కృషి అది. డాక్టర్ గారు గాని, లోకల్ ఏఎన్ఎం గాని, ఆశాలు గాని చాలా బాగా చేస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ పీరియడ్ లో వైద్య సేవలు గణనీయం. తర్వాత మా పారిశుద్ధ్య కార్మికుల సేవలు కూడా గణనీయం. ఇప్పుడు మా ఎంపీ గారు చెప్పడం జరిగింది. సో ఒకసారి గట్టిగా చెప్పండి అందరికి కూడా. అట్లాగే నార్మల్ డెలివరీ చేసుకున్నటువంటి సుప్రియ ఒకసారి మాట్లాడతారమ్మా. ప్రభుత్వ సేవలు ఏ రకంగా అందుతున్నాయి అంటే ప్రభుత్వ సేవలలో ప్రధానంగా నార్మల్ డెలివరీస్ ఏ రకంగా చేస్తున్నారు? ఉన్నారమ్మా? ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి సబ్ సెంటర్ లో గానీ అంగన్వాడీలో గానీ రెండిట్లో పేరు నమోదు చేసుకున్నాను. అండ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి నాకు ఆశా వర్కర్ గానీ శ్రీలత గారు నాకు ఆశా వర్కర్ అండ్ మన అంగన్వాడీ సెంటర్ లో ఇంద్రజ మేడం ఇద్దరు చాలా సపోర్టివ్ ఉండే. అండ్ నేను నార్మల్ డెలివరీ అవ్వడానికి నాకు ప్రికాషన్స్ గానీ ఎక్సర్సైజ్ కానీ ఫుడ్ గానీ అన్ని వీళ్ళిద్దరు నాకు సపోర్ట్ చేశారు. నాట్ ఓన్లీ వీళ్ళిద్దరు అండ్ మొత్తం హెల్త్ స్టాఫ్. అండ్ డెలివరీ అయ్యే వరకు కూడా నేను ఎవ్రీ మంత్ ఫుడ్ తీసుకున్నాను. సబ్ సెంటర్ నుంచి వ్యాక్సినేషన్ కూడా తీసుకున్నాను. నేను కోవిడ్ అయిపోతున్నప్పుడు కన్ఫర్మ్ అయ్యాను. అండ్ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా నాకు కోవిడ్ వ్యాక్సినేషన్ పక్కా వేయించారు దగ్గరుండి. ఆ కోవిడ్ వ్యాక్సినేషన్ ఎక్కడ భయపడి వేసుకోరో ప్రెగ్నెన్సీ లేడీస్ అని దగ్గరుండి వ్యాక్సినేషన్ అన్ని వేయించి అండ్ ఫ్రీ డెలివరీ అండ్ నార్మల్ డెలివరీ చేశారు. దట్ సివిల్ హాస్పిటల్లో నేను నార్మల్ డెలివరీ అయ్యాను. అండ్ వెళ్ళిన హాఫ్ అన్ అవర్ లో ఆశా వర్కర్ కూడా ఉండే. విత్ ద హెల్ప్ ఆఫ్ ఆశా వర్కర్ నేను నార్మల్ డెలివరీ అయ్యాను. ఎంసీఎస్ సివిల్ హాస్పిటల్లో హాఫ్ అన్ అవర్ లో నేను నార్మల్ డెలివరీ అయ్యాను. నా బేబీ నేను ఇప్పటి వరకు హెల్దీ ఉన్నాము. అండ్ బేబీ ఇప్పుడు 14 months 1 year అయిపోయింది. అండ్ బేబీ కూడా ఇప్పటి వరకు మంత్లీ చెకప్స్ వ్యాక్సినేషన్స్ అన్ని వాళ్ళు నాకు కాల్ చేసి మరీ అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఫుడ్ కూడా నేను మంత్లీ తీసుకుంటున్నాను బేబీ ఫుడ్. అండ్ పాప వెయిట్ గెయిన్ గురించి కూడా నాకు హెల్త్ కార్డ్ ఇచ్చారు. పాప వెయిట్ కూడా మంత్లీ ట్రాక్ చేస్తున్నారు. థ్యాంక్స్ యూ. అంటే అందరు కూడా అమ్మ మీకు కొంచెం డబ్బులు ఉన్నాయి కదమ్మా తల్లి సుప్రియ, కొంచెం డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు ఉండగానే ఏమనుకుంటారు అంటే ప్రైవేట్ దవాఖాన అనుకుంటారు. కానీ అమ్మాయి చూడు ఎంత ధైర్యంగా ప్రభుత్వ వైద్యాన్ని నమ్మి ప్రభుత్వ సేవలను నమ్మి ముఖ్యంగా ఆశాని గానీ ఏఎన్ఎం గానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లి అది కూడా నార్మల్ డెలివరీ చేసుకుని రావడం అంటే నిజంగా చాలా గ్రేట్. ఆమెకు ఒకసారి చప్పట్లు కొడతాం. అట్లాగే ప్రభుత్వాన్ని కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. తర్వాత వ్యవసాయ శాఖ పరంగా రంజిత్ రెడ్డి గారు రండి. వికసిత్ భారత్ సంకల్ప యాత్రకి వచ్చిన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి, స్థానిక సర్పంచ్
గారికి, ఎంపీటీ సభ్యులకు, వివిధ శాఖల అధికారులకు, ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఆయుష్మాన్ కార్డు ఎవరు అర్హులు అంటే బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి కుటుంబాలందరూ ఈ ఆయుష్మాన్ కార్డు చేసుకోవడానికి అర్హులు. దాదాపు మన ఇందుర్తి గ్రామంలో ఆన్లైన్ ద్వారా 99% వరకు కార్డులు చేసుకోవడం జరిగింది. ఈ ఆయుష్మాన్ కార్డు ఉంటే మనము ఈ రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాలు ఏ రాష్ట్రానికి పోయినా వైద్యం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆ రాష్ట్రాలు వేరే రాష్ట్రాల వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చిన వాళ్ళు కూడా అకస్మాత్గా ఏదైనా జరిగితే ఇక్కడ కూడా వాళ్ళు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ కార్డు ప్రతి ఒక్కరు తప్పకుండా చేసుకోగలరు. థ్యాంక్ యూ సార్. నా పేరు రమేష్ అండి. నేను ఆరోగ్యశ్రీలో చేస్తాను. ఆయుష్మాన్ మరియు ఆరోగ్యశ్రీకి కోఆర్డినేటర్ గా చేస్తాను మండల్లో. నా పేరు రమేష్ అండి. ఓకే, థ్యాంక్ యూ రమేష్. వ్యవసాయ శాఖ పరంగా ముఖ్యంగా డ్రోన్ గురించి కూడా మన వాళ్ళని రమ్మని చెప్పాను. వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశిష్ట అతిథులు గౌరవనీయులు పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు కరీంనగర్ శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ అధ్యక్షత వహిస్తున్నటువంటి గ్రామ సర్పంచ్ గారికి మరియు ఎంపీటీసీ గారికి, వివిధ అధికారులకు మరియు మీడియా మిత్రులకు, అదేవిధంగా గ్రామ రైతు సోదరులందరికీ కూడా నమస్కారములు. ముందుగా మన చిగురు మామిడి వైశాల్యం చూసుకున్నట్టయితే 35,000 ఎకరాలకు పైగా చిగురు మామిడి వైశాల్యం ఉంది. దీనిలో మనకు సాగుకు యోగ్యమైనటువంటి భూమి 29,989 ఎకరాలు సాగుకు యోగ్యమైనటువంటి భూమి. దీనిలో 2017లో నేను ఎప్పుడైతే ఇక్కడ వ్యవసాయాధికారిగా ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నానో అప్పుడు మనకు 17,000 ఎకరాల వరకు భూమి సాగులో ఉంది. ప్రస్తుతము 26,000 ఎకరాల వరకు కూడా భూమి సాగులో ఉంది. దానిలో వరి పంటకు వచ్చేసరికి 21,000 ఎకరాలు వరి పంట సాగులో ఉంది. ప్రతి పంటకు వచ్చేసి మనకు 2,700 ఎకరాలు సాగులో ఉంది. అదేవిధంగా మొక్కజొన్న పంట సుమారుగా 2,000 నుండి 3,000కు వానాకాలము మరియు యాసంగి సీజన్లో 2 సీజన్లో వ్యత్యాసంతో సాగు చేయడం జరుగుతుంది. ఇతర పంటలు చూసుకున్నట్టయితే మనకు మామిడి 1,000 ఎకరాలుగా సాగులో ఉంది. అదేవిధంగా కూరగాయల పంటలు కూడా చూసుకున్నట్టయితే ఇంకొక 500 ఎకరాలు, మొత్తం కలిపి దాదాపుగా 26,000 ఎకరాల పంటల సాగు విస్తీర్ణం అనేది చిగురుమాడిలో జరుగుతూ ఉంది. అయితే ఇందులో ప్రస్తుతము మన కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి పెట్టుబడి సాయంకు విషయంకు వచ్చినట్టయితే కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకము మనకు పెట్టుబడి సాయంగా రైతులకు అందుబాటులో ఉంది. ఈ పెట్టుబడి సాయం కింద 6,000 రూపాయలు మనకు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. ఇది 3 విడతలలో కూడా రైతులకు రావడం జరుగుతుంది. సుమారు మనకు రైతులు పట్టా పసుపుకు కలిగి ఉన్నటువంటి రైతుల వివరంలో 13,107 మంది మనకు చిగురుమామిడి మండలం వ్యాప్తంగా పట్టా కలిగి ఉన్నటువంటి రైతులు. అందులో మన చిగురుమామిడి మండలంలో ఇది వేరీ అవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. ఎందుకంటే తండ్రి నుండి కొడుక్కి ఈ విధంగా మారుతూ ఉంటుంది. లాస్ట్ టైం మనము ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద లాస్ట్ విడత మనం తీసుకున్నప్పటికీ సంబంధించిన వివరాలు 1,927 మంది రైతులు పట్టా కలిగి ఉన్నట్టయితే ఇందుర్తి రెవెన్యూ పరిధిలోని గునుకలపల్లి, గాగిరెడ్డిపల్లి, ఓగ్లాపూర్ మరియు ఇందుర్తి ఈ యొక్క రెవెన్యూ పరిధిలో మొత్తం 1,923 మంది రైతులు పట్టా కలిగినట్టయితే అందులో 1,186 మంది రైతులకు వారికి 6,000 చొప్పున 3 విడతలుగా వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా అందిస్తుంది. మరి ఎవరికి ఈ అర్హత ఉంది ఈ పెట్టుబడి పొందడానికి అంటే ఇందులో ఒక్కొక్కరిని అర్హులుగా ప్రకటించారు, ఒక కుటుంబంని అర్హులుగా తీసుకోవడం జరుగుతుంది. అంటే భార్యాభర్తల్లో ఎవరికైనా ఒక్కరికి మాత్రమే దీనికి అర్హతగా వర్తిస్తుంది. అంతేవిధంగా రేషన్ కార్డులో తల్లిదండ్రులతో పాటు కొడుకు ఉన్నా గానీ కొడుకుకు 18 సంవత్సరాలు దాటితే దాన్ని సపరేట్ చేసి కూడా మేము ఇవ్వడం జరిగింది. మాకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము దాని ప్రకారమే చేయడం కూడా జరిగింది. తర్వాత
దీంట్లో ఐటీ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీంట్లో అర్హులు కారు. అదేవిధంగా వివిధ వృత్తులు చేపట్టాలంటే ఉదాహరణకు న్యాయవ్రాయ వృత్తి, అదేవిధంగా వైద్య వృత్తి లాంటి ఏవైతే వృత్తులు ఉన్నాయో ఆ యొక్క వృత్తిలో చేసే వాళ్ళకి దీంట్లో అనర్హులుగా ప్రకటించడం జరిగింది. తర్వాత ఈ యొక్క ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రావాలంటే ఆ యొక్క రైతు యొక్క కుటుంబంలో ఎవరో ఒకరు కూడా 2019 ఫిబ్రవరి 1 డేట్ కంటే ముందే వాళ్ళకు పట్టా పాస్బుక్ వచ్చి ఉండాలి. ఆ తర్వాత ఇప్పటి వరకు చాలా మందికి వచ్చాయి, అంటే 2019 ఫిబ్రవరి తర్వాత కూడా రైతులకు వచ్చాయి. కానీ 2019 ఫిబ్రవరి 1 అంటే ముందు ఉన్నటువంటి రైతులు మాత్రమే ఈ యొక్క పథకం కింద అర్హులు కావడం జరిగింది. తర్వాత ఇంతకుముందే మీకు చెప్పాను 29,989 ఎకరాల వ్యవసాయము సాగులో ఉన్నటువంటి విస్తీర్ణము. ఈ 29,900 ఎకరాలలో నేను ఒక వరి పంట గురించి మీకు ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. వరి పంటకు సంబంధించి మనకు 20,000 ఎకరాలు వరి పంటకు సంబంధించి మనము 21,000 ఎకరాలకు మనము సాగు విస్తీర్ణం చేస్తున్నాం. ఒక వరి పంటకు ఎంత వేస్తున్నామండి? యూరియా బత్త వేస్తే ఎంత వేస్తున్నామండి? 2 బ్యాగులా 3 బ్యాగులా? 2 బ్యాగులు వేస్తున్నారు, 3 బ్యాగులు వేస్తున్నారు. మనకు ఒక యూరియా బత్త మీద మనకు 2,365 రూపాయలు ఎంఆర్పి ప్రైజ్ ఉంటుంది. 2,365 రూపాయలు ప్రైజ్ ఉంటే దానికి మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీ 2,999 రూపాయలు. మోడీ పైసలు పడుతున్నాయి కదా, పడుతున్నాయా? టక్కన పడతాయి కదమ్మా. సార్ చెప్పింది ఏంటంటే డిఏపి తెలుసా? డిఏపి అంటే ఎంత? బ్యాగ్ ఎంత? మీకు ఎంతకు వస్తుంది? ఎంతమ్మా? 1250 బ్యాగ్, అంతే కదా? ఒక ఎకరానికి ఎన్ని వేస్తారు? ఎన్ని బ్యాగులు వేస్తారు? ఎన్ని బ్యాగులు వేస్తారు బాబు? ఎన్ని వేస్తారే? 2? ఒక 2 అంటారు, 3 అంటారు. సరే 2 వేసుకో. 1,350 రూపాయలు. అసలు రేట్ ఎంత తెలుసా? దాని బ్యాగ్ మీద చూసిరా? అసలు రేట్ ఎంత? 2,975 రూపాయలు. 3,000 అనుకో. అసలు రేటు 3,000, మీకు వచ్చేది 1,350 రూపాయలు. మరి మిగతా పైసలు ఒలిస్తారు తెలుసా? ఒక ఎకరానికి ఎంత? 2 బ్యాగులు వేస్తారు. ఎంత అన్నట్టు? ఎంత ఫాయిదా? ఎంతనే? 2,000 3,000కి వెళ్ళి 1,500 చేస్తే ఎంత? 1,100 వస్తే ఇంకా 1,600. 1,600 2 బ్యాగులు అంటే ఎంత? 3,200. ఒక్క డిఏపి ఒక్క పంటకే 3,200. అవునా కదా? యూరియా ఎంత బ్యాగు? ఎంత? ఎంత? 2,000. మీకు ఎంతకు వస్తుంది? 270 కదా? ఒక్క ఎకరానికి ఎన్ని వేస్తారే? 3 వేస్తారా? చలో 3 అంటే అసలు రేటు ఎంత పైసా? 2,365 రూపాయలు అసలు రేటు. మీకు వచ్చేది 270 రూపాయలు. అంటే బ్యాగుకి ఎంత? 21,100 అనుకో. 21,100 ఎవరిస్తారు? 21,100 అంటే ఒక్క ఎకరానికి 6,300 రూపాయలు. ఇవి 6,300 రూపాయలు. డిఏపి ఎంత? ఎంత? 3,200. 3,200 ఎంత? 6,000 ఎంత? 9,500 రూపాయలు మొత్తం. ఇప్పుడు గుర్తుపట్టిరా మరి? అది ఎవరు ఇస్తారు పైసలు? ఎవరు ఇస్తారు? అంటే ఒక్క ఎకరానికి ఒక్క పంటకు మీకు మోడీ గారు ఇచ్చేటువంటి సబ్సిడీ ఎంత అంటే 9,000 రూపాయలు, 9,500 రూపాయలు. మంచి చేస్తుడా చెడు చేస్తుడా? మంచి చేస్తుడు కదా. ఇది మీరు ఏం చేస్తున్నారంటే యూరియా షాపు, ఫెర్టిలైజర్ షాప్ పోగానే డిఏపి అనగానే రేటు గింతే అనుకుంటారు. దాని మీద రేటు చూస్తలేరు, దాని మీద పైసలు కూడా చూస్తలేరు. కాబట్టి ఒక్క ఎకరానికి ఒక్క పంటకి ఇంత చేస్తుంటే 2 పంటలు వేస్తాం. 2 పంటలు వేస్తాం. ఇప్పుడు 5 ఎకరాలు 3 ఎకరాలకు ఈ మోడీ గారు ఎంత లాభం చేస్తున్నారు? దాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇలా మద్దతు ధర 2014లో మోడీ గారు రాకముందు మద్దతు ధర ఎంత?
1310 రూపాయలు నాకు తెలిసి 1310 రూపాయలు. ఇవాళ ఎంత? ఇవాళ ఎంత ఇవ్వాలి? 2200. ఇవాళ 2200. మోడీ గారు ఏమన్నారంటే ఈ ఊకే మద్దతు ధర కోసం ఊకే రోడ్డు మీదకి ధర్నాలు చేస్తుండే. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తా, రైతులకు ఇబ్బంది కాకుండా చేస్తా అని చెప్పి అదే పని పెట్టుకుని 2014లో 1310 ఉన్నటువంటి మద్దతు ధర ఇవాళ 2200 వచ్చిందంటే అర్థం చేసుకోండి. కాబట్టి రైతుల గురించి గాని, మహిళల గురించి గాని, యువకుల గురించి గాని, అందరి గురించి, పేదల గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవన్నీ మీకు తెలుస్తలేవు కాబట్టే ఇక మీకు వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను అబద్ధం చెప్పలే కదా. అందరికీ నమస్కారం. నా పేరు జయప్రకాష్, నేను DDM నబార్డ్. ఇప్పుడు సార్ చెప్పారు కదా, ఎవరెవరికి 6000 రూపీస్ 6000 వస్తుందో వాళ్ళ అందరి దగ్గర KCC కార్డ్ అనేది ఉండాలి. ఎవరికన్నా KCC అనే కార్డు లేకుంటే మీరు పక్కన ఉన్న ఏ బ్యాంక్ అన్నా అడగొచ్చు. ఎందుకు ఈ 6000 రూపీస్ ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు? ఎవరెవరి దగ్గర వ్యవసాయ భూమి ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఈ 6000 ఈ 6000 ఇస్తున్నారు. ఎవరికన్నా KCC లేకపోతే మీ గ్రామీణ బ్యాంకో కోఆపరేటివ్ బ్యాంక్ వెళ్ళి అడిగితే వాళ్ళు KCC కార్డు మీకు ఇస్తారు. అది లేకుండా 1 ఏకర్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు నాకు 20 గుంటలే ఉన్నాయి లేకుంటే 30 గుంటలే ఉన్నాయి అని ఎవరికన్నా ఉంటే వాళ్ళ దగ్గర 2 గేదెలో లేక ఆవులో ఉంటే 1 గేదెలకి 25,000, 2 గేదెలకి 50,000 ఇస్తున్నారు. దీనికి ఇంట్రెస్ట్ ఎంత అంటే 4%. రేట్ మీకు ఇచ్చినప్పుడు వాళ్ళు 7%కి ఇస్తారు. మీరు తప్పకుండా ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ కడితే మీకు 3% సబ్వెన్షన్ దొరుకుతుంది. సో మీకు అల్టిమేట్లీ ఎంత ఇంట్రెస్ట్ అంటే చాలా 4%. సో ఎవరికైనా దొరకకపోతే కనీసం మీ పక్కన ఉన్న గ్రామీణ బ్యాంకో కోఆపరేటివ్ బ్యాంకో లేకుంటే SBIయో యూనియన్ బ్యాంకో కొంచెం వెళ్ళి వాళ్ళ దగ్గర అడగండి. దాని గురించి అక్కడ ఒక బోర్డు పెట్టాం కదా, ఘర్ ఘర్ KCC, ఇంటికి KCC కార్డు అనేది ఉండాలి అనేది ప్రధానమంత్రి ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. మన పరంగా FPO ఉన్నారు సార్, ఒకసారి రండి. ఎవరు FPO? ఎవరు? నా పేరు రాజు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. సుందరగిరి విలేజ్ నాబార్డ్ వారి ఆధ్వర్యంలో మాకు FPO ఏర్పడింది. FPO CEOగా పనిచేస్తున్నాను. నేను ఇన్పుట్ షాపు రన్ చేస్తున్నాము, సీడు, పెస్టిసైడ్, ఫర్టిలైజర్. అదేవిధంగా FSPF అనే ఒక మునుగా ప్రాజెక్టు నాబార్డ్ వారు ఇవ్వడం జరిగింది 50 మంది రైతులకు. దాని ద్వారా మునుగకు ఉన్న ప్రయోజనాలు ఏంటి, మనం ఆహారంలో ఎలా తీసుకుంటాం, ఎట్లా ఏ విధంగా వాడుకోవాలనేది చాలా ఉన్నది. ఒక రైతు ఉన్నాడు, రైతు కూడా మాట్లాడు. నా పేరు కొమరయ్య. నేను బురిగ తయారు చేస్తాను, పౌడర్ కూడా తయారు చేస్తాను. నేను 1 ఎకరంలో పెట్టినా. దీంతో మంచి లాభం ఉన్నది. నేను అయితే సాగు చేస్తాను. ఈ మునిగతోటి మంచిగా ఉంది నాకు. ఈ వరకు వరి పెట్టేది, వరి పని చేసి నేను మునిగ తయారు చేస్తాను. ఇది నేను చేసేది. డోన్ చెప్పండి ఒకసారి. ఫర్టిలైజర్స్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గౌరవ సంజయ్ గారికి స్వాగతం. మేము డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్ నుంచి వచ్చాం సార్. ముఖ్యంగా నేను PM ప్రణామ్ స్కీమ్ గురించి చెప్పడానికి. ఇప్పుడు మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్పినట్టు ప్రతి రైతు కూడా తన పొలాల లోపల రైతులు విపరీతంగా పురుగు మందులు, రసాయన మందులు వాడుతున్నారు. ఎట్లయినా సబ్సిడీ వస్తుంది కదా అని చెప్పేసి మనోళ్ళు పశువుల పేడ, ఆర్గానిక్ ఎరువులు వేయడం అనేది చాలా వరకు తగ్గించారు. దీనివల్ల ఏమవుతుందంటే మన భూమి లోపల ఉండే సేంద్రియ పదార్థం చాలా వరకు తగ్గిపోయింది. కాబట్టి రాబోయే రోజులలో మనం సుస్థిరమైన వ్యవసాయం చేయాలని చెప్పేసి PM ప్రణామ్ స్కీమ్ అనేది మన మోడీ గారు స్టార్ట్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేల యొక్క పరిరక్షణ.
నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం అనేది చాలా ముఖ్యం. మన రైతులు ఏం చేస్తున్నారంటే ఎప్పటికీ మొక్కనే చూసుకోవడం, మొక్కే బాగుందా లేదా మొక్క నుంచి వచ్చే దిగుబడి బాగుందా అని ఇదే చూస్తున్నారు. సాయిల్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి దీనికి సంబంధించి ప్రతి రైతు కూడా తన పొలాల లోపల నానో యూరియా, నానో డిఏపి, నానో పొటాష్, నానో టెక్నాలజీతో వచ్చిన ఎరువులు వాడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ప్రతి రైతు కూడా తన పొలం లోపల సాయిల్ ప్రిపరేషన్ చేసేటప్పుడు సాయిల్ హెల్త్ కార్డ్స్ కూడా తీసుకోవాలి. హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పినట్టు వాళ్ళకు ఆబా కార్డ్స్ అవన్నీ ఉంటాయి. మామూలుగా మనం కూడా ప్రతి రైతు కూడా తన సాయిల్ కి తానే డాక్టర్. ఎందుకంటే తానే తన సాయిల్ లోపల తానే పండిస్తున్నాడు కాబట్టి తన సాయిల్ గురించి మనకు తెలిసి ఉండాలి. కాబట్టి ప్రతి రైతు కూడా రసాయనిక ఎరువుల మీద వాడకం తగ్గించి సేంద్రియ పదార్థాలను వాడడం వల్ల భూమి యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. భూమి యొక్క ఆరోగ్యం బాగుందంటే రాబోయే జనరేషన్స్ కూడా మనం మంచి నీళ్ళని అందించడం వల్ల అవుతాం. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా డ్రోన్ డెమాన్స్ట్రేషన్ కూడా ఉంటుందండి ఇక్కడ మనకు. ముఖ్యంగా డ్రోన్ ఏంటంటే రాబోయే రోజులలో మెకానికల్ అగ్రికల్చర్ అనేది చాలా అందుబాటులో ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక ఎకరానికి మన దాదాపు 10 నిమిషాల లోపల అయితే డ్రోన్ కొట్టేస్తుంది. కానీ ఒక రైతు ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ఉందనుకోండి, అతను కొట్టాలంటే దాదాపు 2-3 డేస్ పడుతుంది. లేకపోతే అగ్రికల్చర్ లేబర్ కూడా చాలా కష్టంగా ఉన్నది రాబోయే రోజులలో. కాబట్టి ఈ డ్రోన్ కూడా ప్రతి రైతు కూడా పెద్ద రైతులు ఎవరు ఉంటారో హైర్ చేసుకుని ఒక 3-4 మెంబర్స్ కలిసి మామూలుగా FPOs మాత్రం 75% తోటి ఇది ఇస్తున్నారు మన సెంట్రల్ గవర్నమెంట్ నబార్డ్ ద్వారా. SHG గ్రూప్స్ కూడా ఇస్తున్నారండి ఇది 75% తోటి. ఒకవేళ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే 50% తోటి ఇస్తున్నారు. కాబట్టి ప్రతి రైతు కూడా తమ యొక్క పొలాల లోపల ఆర్గానిక్ ఎరువుల వాడకాన్ని పెంచి రసాయనిక ఎరువులను తగ్గిస్తారని ఆశిస్తున్నాను. ఓకే. అంటే ఇక్కడ చూసారు కదా, డ్రోన్ చూసారా పైన తిరిగేది. వ్యవసాయానికి సంబంధించి ఎరువు వేయడానికి ఆ యొక్క కొత్త యంత్రం అది డ్రోన్. మన డ్రోన్ కెమెరాస్ చూస్తున్నాం మనం. చాలా పెద్దగా ఉంటుంది అది. తర్వాత మహిళా సంఘాలకు ఇస్తున్నారు సబ్సిడీ మీద ఆ ప్రోగ్రామ్ కింద. వాళ్ళు మళ్ళీ ఎకరాన ఎంత 500 తీసుకొని కిరాయికి ఇచ్చుకోవచ్చు. ఎకరాన 500 తీసుకుంటే రైతులు ఎవరైనా కూడా మన ఊళ్ళో ఇంట్రెస్ట్ ఉన్న మహిళా సంఘాలు నాబార్డు వాళ్ళని కానీ మన ఫెర్టిలైజర్ కంపెనీ వాళ్ళని కానీ సంప్రదించి ఒకటి మన ఊరికి తీసుకుంటే 2-3 ఊళ్ళకు కలిపి మనం కిరాయికి ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మంచి ప్రోగ్రామ్ కదా ఇది. అంటే ఆధునికత సాంకేతికత ఏ రకంగా ముందుకు పోతుందో మనం చూస్తున్నాం. నేను 20 ఏళ్ల కింద 2000 సంవత్సరంలో ఒక బ్యాంక్ వెళ్ళినా సార్. ఇంతకుముందు సార్ చెప్పంగా నేను విన్నా, నాబార్డు ఏజీఎం గారు తర్వాత LDM గారు. ఒక బ్యాంకు నేను అప్పుడు సంఘాలు పెట్టేది, మహిళా సంఘాలు MDOగా. ఒక 5,000 రూపాయలు లింకేజ్ ఇవ్వమంటే 5 నెలలు తిప్పిండు బ్యాంక్ మేనేజర్ సార్ ఒక సంఘానికి. ఈ రోజు ఎంత ఇస్తున్నామా? 20 లక్షలు పక్కా. నేను 5,000 రూపాయల కొరకు MDOగా ఒక SBIకి అనుకూల బ్రాంచ్ సుల్తానాబాద్ మండలం మళ్ళీ ఇప్పుడు పిలిచిస్తున్నారట వాళ్ళు. ఇంకా అంటే అంత నమ్మకం ఏర్పడింది. ఈ నమ్మకాన్ని ఇలాగే కంటిన్యూ చేయాలని, ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు లేవో వాటన్నిటి కూడా సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని, ప్రత్యేకంగా ఏదైతే ఇన్సూరెన్స్ స్కీమ్స్ కావచ్చు, అదర్ స్కీమ్స్ కావచ్చు, ఇతర పథకాలన్నీ వినియోగించుకోవాలని మరొకసారి కోరుతూ సార్ అది క్యాలెండర్ ఆవిష్కరణ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ. గ్యాస్ చెప్తారా? గౌరవనీయులు ఎంపీ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, రైతులకు అందరికీ కూడా నమస్కారం. నా పేరు వేణుగోపాల్, ఉద్యాన శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం జమ్ముగుంట నుంచి వచ్చాను. మనమందరం ఈ మధ్య బాగా వింటున్న మాట ఆయిల్ పంప్ తోటల పెంపకం. మన ఊర్లలో ఇప్పటి వరకు ఒక 600 ఎకరాలు నాటడం జరిగింది. మన కరీంనగర్ జిల్లాలో అయితే 1700 ఎకరాలకు పైచిలుగా నాటడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇది 2020లో మనకు భారతీయ ఆయిల్ పంప్ పరిశోధన సంస్థ వారు మన స్టేట్ లో, మన రాష్ట్రంలో తిరిగి మన యొక్క వాతావరణం సూట్ అవుతుందని చెప్పడం ద్వారా మన స్టేట్ లో కూడా ఈ యొక్క స్కీమ్ రావడం జరిగింది. దీనికి మనకు భారత ప్రభుత్వం నుంచి కేవలం మనకు 300 రూపాయలకు లభ్యమయ్యే మొక్కని 20 రూపాయల సబ్సిడీతో డైరెక్ట్ గా మనకు అందించడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా దీన్ని కూడా వినియోగించుకోవాలి. ఎందుకంటే మనకు ఈ యొక్క పంటను ఒకసారి వేసినట్లయితే 30 సంవత్సరాల వరకు కూడా మనం సాగు చేసినట్లయితే దీని నుంచి మనము అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు వరి పొలంలో గానీ మిగతా పొలంలో గానీ వచ్చే లాభం కన్నా ఈ యొక్క తోటల్లో అధిక లాభం ఉంటుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి మనకి ఈ యొక్క సబ్సిడీ ద్వారా ఈ యొక్క మొక్కలు మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాల మనకు వచ్చే క్రాప్ కు వచ్చే ముందు కూడా ఇందాక మనకు నాబార్డ్ సార్ చెప్పినట్టు మురుగ తోటలు కానీ ఇప్పుడు మనం చూసినట్టు రైతు నిజానికి FPO CEO రాజు అన్న అబ్బాయి ఉన్నాడు కదా, అతను కూడా సాగు చేస్తారండి. నేను పర్సనల్ గా విజిట్ చేశాను ఆ ఫార్మర్స్ కానీ మురుగ తోటలు కానీ.
మీరు ఒక సంవత్సరం ఈ ఆయిల్ పామ్ తోట పెట్టుకున్న తర్వాత ఒక 3 సంవత్సరాల వరకు అంతర పంటలు ఏమైనా వేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఈ యొక్క సార్ చెప్పినట్టు మునగ తోట వేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మంచి లాభం ఉంటుంది. ఉదాహరణ చూడండి, ఒక ఎకరంలో 400 మొక్కలు నాటుకోవచ్చు మనము. ఈ రోజు మనం మునక్కాయ చూస్తే మార్కెట్ లో ఒకటి 10 రూపాయలు ఉంటుంది. 400 మొక్కలు ఎకరం నాటితే ఒక చెట్టు నుంచి సంవత్సరంలో 300 కాయలు తీసుకోవచ్చు మనము. అంటే ఒక సంవత్సరంలో ఎకరంలో 1,00,000 పైన కాయలు తీసుకోవచ్చు. ఒక 2 నెలల గ్యాప్ ఉంటుంది మనకి ఆ యొక్క తోటలో. మిగతా అంతా కూడా ఆ యొక్క 1,00,000 కాయలకి మనం 3 రూపాయలు ఇసుకున్నా అని సంవత్సరంలో 3 లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. మనకు పెరియాకులం వెరైటీ అని ఒక వెరైటీ ఉందండి. 5 నుంచి 6 నెలల్లో క్రాప్ వస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క మన స్కీమ్ ద్వారా లభించే ఈ యొక్క ఆయిల్ పామ్ మొక్కల్ని మొత్తం కూడా మనకు వరి పొలాలు వేయకుండా ఒక 5 ఎకరాలు ఉంటే ఒక 3 ఎకరాల ఆయిల్ పామ్ తోటకి వెళ్ళినట్లయితే, ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాము మన ఆరోగ్యానికి ఈ రోజు ఎంత ఖర్చు పెడుతున్నాము, స్కూల్ ఫీజులకు ఎంత ఖర్చు పెడుతున్నాము అందరూ చూస్తున్నాము. అదే విధంగా దానికి తగ్గట్టుగా మనం ఆదాయం పొందాలి. కాబట్టి పంట మార్పిడి కోసం, సస్టైనబుల్ అగ్రికల్చర్ కోసము సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. కాబట్టి మన ఆదాయంలో మార్పు రావాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క స్కీమ్స్ ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ. గ్యాస్ ఎవరు ఉన్నారు? ఎల్పీజీ ఉన్నారట సార్. ఒక్క నిమిషం, ఉన్నారా? లేరట. ఓకే, ఉన్నారా? రండి. హలో, గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఉజ్వల స్కీమ్ అనేది మన గ్యాస్ ఏజెన్సీలో ప్రవేశపెట్టిండ్రు. ప్రస్తుతం ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారికి స్వాగతం పలుకుతూ, మాది ప్రవళిక గ్యాస్ ఏజెన్సీ కోయడా మాది. హలో, మేము కోయడా మండలం తరఫున ఇందుర్తి విలేజ్ లో ఇందుర్తి ఉగ్లాపూర్ విలేజ్ కలిపి 206 గ్యాస్ ఉచిత కనెక్షన్లు మంజూరు చేయడం జరిగింది. 206 సార్, ఇందుర్తి ఉగ్లాపూర్. మిగతా ఇప్పుడు ప్రజెంట్ రేషన్ కార్డు ఉండి రేషన్ కార్డులో ఎవరు లేకుండా గ్యాస్ కనెక్షన్ ఇదివరకు ఎవరు లేకుండా ఉన్నవారు ఎవరైనా ఈ ఉచిత పథకానికి అర్హులు. ఎవరైనా ఇప్పుడు మీ గ్యాస్ కనెక్షన్ కూడా ఇస్తున్నాం. ఎవరైనా ఉంటే అప్లికేషన్ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఈ మధ్యన జరిగేది ఈకేవైసీ అనే ప్రోగ్రాము ఈ నెల 31 వరకు ఉజ్వల కనెక్షన్ వాళ్ళైతే ప్రజెంట్ చేసుకోవాలండి. జనరల్ కనెక్షన్ వాళ్ళైతే ఎప్పుడైనా చేసుకున్నా ఏం లేదు. ఉజ్వల కనెక్షన్ వాళ్లకు నరేంద్ర మోడీ గారు 347 రూపాయల 38 రూపాయల సబ్సిడీ ఎత్తుండు. ఇది మొత్తం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన గవర్నమెంట్ స్కీమ్. ఇది ₹1 లేకుండా ఉజ్వల స్కీమ్ అనేది గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మనందరికీ ఉచితంగా ఇస్తుండు. ఇంకెవరికైనా కనెక్షన్ కావాల్సే అందరికీ నమస్కారం. అందరికీ వేదికపై ఉన్న అందరి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. రైతులందరికీ నా యొక్క నమస్కారాలు. నాది చిగురుమామిడి హనుమాన్ భారత్ గ్యాస్. మేము కూడా ఫ్రీ కనెక్షన్ లో 544 ఇచ్చినాం. మాది స్థాపించి 5 సంవత్సరాలు అవుతుంది. అయినా 544 కనెక్షన్ ఇచ్చినాం. ఇప్పుడు ఇచ్చిన అంటే కొత్తగా ఏర్పడ్డా కదా సార్. పాత ఏజెన్సీలు అయితే వాళ్ళు లెక్క వేసుకున్నారు. ఇక మనకు కొత్త కాబట్టి మనం కొన్ని చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మేము ఇప్పుడిప్పుడే 1500 కనెక్షన్ దాకా చేసుకుంటున్నాం. ఎవరైనా గ్యాస్ కనెక్షన్ కావాలంటే రేషన్ కార్డులో ఎవరికి గ్యాస్ ఉండద్దు, లేకపోతే వాళ్ళకు అర్హులు అన్నట్టు. రేషన్ కార్డులు ఇప్పుడు అందరూ అప్లై చేసుకున్నారు కదా. రేషన్ కార్డులు వచ్చిన వెంటనే మా ఆఫీస్కి రారి, 2 రోజులల్లా ఆ గ్యాస్ ఇప్పుడు రిలీజ్ అవుతానే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రారి ఇచ్చేస్తాం. ఈ గ్యాసులు ఇస్తున్న మోడీ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.